ఆస్తిపాస్తులు ఉండి కూడా దరిద్రం అనుభవించే మనుషులుండారంటే నమ్మొచ్చేమో కానీ వందల ఎకరాలు ఉన్న స్వామివారు నైవేద్యం కూడా లేకుండా బాధపడుతున్నారంటే నమ్మగలరా? సరే, ఆ విషయాలేంటి, ఈ దేవుడేంటి, కోటలా కనిపిస్తున్న ఈ గుడి ఎక్కడ, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పుణ్యం కొనుక్కోవడం ఎలానో తెలుసా? ఓ చిన్న లైక్ ఇలాంటి వీడియోస్కి చేయడం ద్వారా అది మీరు చేస్తారని కోరుకుంటూ, జన్నాయిగుట్ట పాతకోట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి చెప్పేస్తాను. తెలంగాణలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అనగానే అందరికీ యాదగిరి గుట్ట గుర్తొస్తుంది. యాదగిరి గుట్టకి ఆ పేరు ఎలా వచ్చింది? యాద మహర్షి వలన వచ్చింది. అయితే ఆ యాద మహర్షి లక్ష్మీ నరసింహస్వామిని యాదగిరి గుట్టలో ప్రసన్నం చేసుకోక మునుపు మొదట ఆయన జన్నాయగుట్టలో అంటే ఋష్యశృంగుని కుమారుడైన యాదర్శి ఈ జన్నాయగుట్టలో తపస్సు చేస్తూ ఉన్నారట. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి కనిపించి, నాయనా, ఈ దగ్గరలోనే మరో గుట్ట ఉంది, అక్కడ మీరు తపస్సు చేసుకోండి అని చెప్పారట. ఇక అప్పుడు యాద మహర్షి ఇక్కడి నుంచి దాదాపుగా 60 కిలోమీటర్లు ఆ దూరంలో ఉన్న స్వామివారు చెప్పిన గుట్ట దగ్గర తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత స్వామివారు కనిపించడం, యాద మహర్షి పేరు మీదనే అది యాదగిరి గుట్ట అవ్వడం ఇదంతా మనకు తెలిసిందే. అంతకంటే ముందు లక్ష్మీ నరసింహస్వామి వారు ఉగ్ర రూపంలో ఈ కొండ మీదనే, ఈ గుట్ట మీదనే ఆ యాద మహర్షికి కనిపించారట. మనం గుడి లోపలికి వెళ్ళినప్పుడు మనకు కనిపించే మూర్తి కంటే పక్కన ఎడమవైపు పైన ఉగ్ర నరసింహస్వామి మనకు దర్శనమిస్తాడు. అయితే ఇక్కడ ఈ ఆలయాన్ని చూస్తే మీ అందరికీ కూడా కోటలా ఉంది కదా, దీన్ని ఎవరు నిర్మించారు అని ఒక అనుమానం కలుగుతుంది. మనందరికీ తెలిసిందే, తెలంగాణలో చాలా అంటే చాలా గుడులకి అక్కన్న మాదన్న ఎంతో సహాయం చేశారు, ఎన్నో మాన్యాలని రాసిచ్చారు. అలానే ప్రస్తుతం ఉన్న ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా నిర్మింపచేశారు. మామూలుగా స్వామివారు కొండల బండల మధ్యలో ఉండడం వలన దాని మీదనే శిఖరం నిర్మించి ముందు వైపు మండపంలాగా ఇలా నిర్మించారు. అలానే ఆలయానికి 4 వైపుల నుంచి కూడా దారులున్నాయి. ప్రస్తుతం ఉత్తర దిక్కు నుంచి ఉన్న మెట్ల నుంచే వస్తున్నాం, కానీ ఒకప్పట్లో తూర్పు వైపు ఉన్న మెట్లని ఉపయోగించేవారట. అవి చాలా గమ్మత్తుగా ఉంటాయి. అలానే ప్రస్తుతానికి దక్షిణం వైపు ఉన్న ఆ కోట గోడ మొత్తం పడిపోయింది కాబట్టి ఆ దారి కనిపించట్లేదు. ఇక 4వదిగా పశ్చిమం వైపు ఉన్న ద్వారం ఈ మధ్య కాలంలో గోపురం కట్టడం మొదలు పెట్టారు కాబట్టి ఇక మీద ఇదే మెయిన్ ఎంట్రన్స్ లా ఉంటుంది. ఇకపోతే ఇక్కడ కనిపిస్తున్నారు కదా గణపతి, ఈయన కూడా తూర్పు వైపు మెట్లెక్కినప్పుడు అక్కడ ఉన్న మండపంలో ఉండేవారట. 60 ఏళ్ల క్రితం ఇక్కడికి మార్చారు. ఇకపోతే చేతిలో దండం పట్టుకున్న చినజీఆర్ రామానుజాచార్య వారు కూడా ఈ గుడికి విశేషమైన కృషి చేశారట. అలానే ఈ జన్నాయగుట్టని ఛత్రగిరి అని కూడా అంటారట. ఎందుకంటే స్వామివారి నెత్తి మీదగా ఓ కొండ ఉంటుంది, అది స్వామివారికి గొడుగు పట్టినట్టుగా ఉంటుందట. అందుకోసమే ఛత్రగిరి అంటారు. ఇంతే కాకుండా ఛత్రపతి శివాజీ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకొని ఆలయ అభివృద్ధి కోసం తాను కొంత సాయం చేసినట్లు చెబుతారు. అందుకనే ఛత్రపతి శివాజీ పేరు మీద ఛత్రగిరి అని పిలవడం మొదలు పెట్టారట. ఇవన్నీ చెప్తున్నావు కానీ ఆ దేవుణ్ణి చూడడం వల్ల మాకేం వస్తుందో చెప్పమ్మా, అప్పుడు మేము వెళ్ళి చూస్తాం అని అంటారా? అయితే మీకోసమే ఈ ఆలయం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేస్తే మనం ఏం కోరుకుంటే అది 2 నెలలలోపు జరుగుతుందట. ఇంతే కాకుండా మనకి ఏదైనా చేతబడులు, పిశాచాలు ఇలాంటి భయాలుంటే వాటిని పోగొట్టడానికి కూడా అక్కడ ఉన్న అర్చకులు ఓ దండం పట్టుకొని మన వీపు మీద తడుతూ ఉంటారు. అలా తట్టించుకున్నామనుకోండి, మనకు ఎక్కడ లేని ధైర్యం వస్తుందంట ఆ స్వామివారి కృప వలన. ఇక ఆలయానికి బయట ఒకవైపు యజ్ఞశాల, మరొక వైపు భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి ఒక నిర్మాణం ఉంటుంది. దాదాపుగా ప్రతి మాసంలో అమావాస్యకి 1000 మంది భక్తుల వరకు ఈ ఆలయానికి వస్తారట. రాత్రి ఇక్కడే జాగారం చేసి ఉదయాన్నే శిఖర దర్శనం చేసుకొని వెళతారట. అలానే మనం ఇక్కడ చూస్తున్నట్లు కేవలం లక్ష్మీ నరసింహస్వామి కాకుండా శివయ్య కూడా ఉంటారు. ఆ శివయ్య, ఆయన ముందు నందీశ్వరుడు కూడా
బహుముచ్చటగా అనిపిస్తారు. లక్షల ఏళ్ల క్రితం నాటి యాదమహర్షితో ముడిపడి ఉన్న ఈ ఆలయానికి సంబంధించిన చాలా విషయాలు ప్రస్తుతం మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నది తూర్పు వైపు ఉన్నది. ఒకప్పుడు ఇక్కడ ఉన్న మెట్ల నుంచే పైకి వచ్చేవాళ్ళు. మనకి ఎదురుగా కనిపిస్తున్న ఈ మండపంలోనే ఇంతకు పూర్వం చూసిన గణపతి ఇక్కడ ఉండేవారు. అలానే ఈ గణపతి మండపం నుంచి మనం పశ్చిమంగా చూస్తే మనకు కుడి చేతి వైపు శివలింగం కనిపించింది. ఇంతకు ముందు మనం చూసిన శివుడు నంది ఇక్కడ ఉంటారు. అలానే ఎడమ చేతి వైపు లక్ష్మీ నరసింహస్వామి ఉండేవారట. కానీ మన పూర్వీకులు ఎందుచేతనో తూర్పు వైపు నుంచి స్వామివారి గుహలోకి వెళ్లే దారిని మూసివేసి స్వామివారిని పశ్చిమం వైపు తిప్పిపెట్టారట. అలానే మనం చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఊరికి దూరంగా ఉన్నట్టుంది కదా ఈ గుడి. అందుకోసమనే ఏదో నిధి నిక్షేపాలు దాచిపెట్టి ఉంటారని చాలా మంది దుండగులు ఈ గుడిని అక్కడక్కడ పాడు చేయడం కూడా జరిగింది. అలానే గవర్నమెంట్ ఇక్కడ రోడ్డు వేసేటప్పుడు స్వామివారి ఆలయానికి ఆనుకుని ఉన్న కోనేరుని కూడా వాళ్ళు పాడు చేయడం జరిగింది. ఇదండి స్వామివారి ఆలయం గురించి టూకీగా. ఇందులో ఏది అబద్ధాలు కల్పితాలు లేవు. అన్నీ కూడా నేను తెలుసుకున్న విషయాలనే మీకు తెలియచేశాను. ఇకపోతే ఇప్పటి వరకు ఆలయ విషయాలు తెలుసుకుందాం కదా, మరి ఆస్తుల విషయాల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందామా? స్వామివారి ఉండేది ఒక కోటలో, ఓ కొండపైన ఒక రాజులా ఉంటారు. అలాంటి రాజు కూడా దీనావస్థలో గడపాల్సి వచ్చింది కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాలు. ఈ గుట్ట మీద నుంచి చూస్తే గుట్ట చుట్టూ ఉన్న 827 ఎకరాల భూమి ఒకప్పుడు స్వామివారిదేనట. కానీ గవర్నమెంట్ వాటిని ఇండస్ట్రీకి ఇచ్చేసిందట. దీని మీదే కేసు వేస్తే ఎకరాకి 40,000 చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారట. ఆ డబ్బులైనా వాడుకోవడానికి వీలు లేకుండా పోయిందట. అది ఎవరు తీయాలి, ఎలా వాడాలి అన్నది ఇప్పటికీ తెలియదట. ఇకపోతే దేవాదాయ శాఖ వాళ్ళని అడిగితే 10 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న దేవుడికి మాత్రమే మేమేమైనా చేయగలం, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మేమేమీ చేయము అని చెప్పారట. కానీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాత్రం ఈ గుడి కోసం 50 లక్షలు కేటాయించిందట. దాంతోనే ఈ పనులన్నీ కూడా ఇక్కడి వాళ్ళు చేసినట్లు చెబుతున్నారు. అలానే భక్తులు ఇచ్చే విరాళాలతో దానాలతో గుడి చుట్టూ కొన్ని నిర్మాణాలు చేయిస్తున్నారు. గత 6 సంవత్సరాల నుంచి అర్చకులు ఇక్కడ నిరంతరాయంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ హిందూ కమిటీలు అన్నవే లేకపోతే ఈ స్వామివారిని చూసుకునే నాథుడెవరు? ఇలా ఎవరో ఒకరు ముందుకొచ్చి స్వామివారి గురించి పోరాడకపోతే స్వామివారి ఆస్తిపాస్తులు దక్కేదెలాగు? స్వామికే ఆస్తి లేకపోతే ఆయన్ని పట్టించుకునే భక్తుడుంటారా? ఇదంతా కూడా హిందువులు ఆలోచించాలి. మనలో చాలా మంది మన కష్టాలు చెప్పుకోవడానికే గుడికి వెళతాం, వాటిని తీర్చమని అడుగుతాం, తీర్చకపోతే తిడతాం, తిరిగొస్తాం. కానీ ఎప్పుడు స్వామివారికి ఏదైనా కష్టం ఉందా అని ఆలోచించాం. ఉదాహరణకి స్వామివారికి ప్రసాదం ఎలా పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు, అర్చకులు భక్తి శ్రద్ధలతోనే చేస్తున్నారా, స్వామివారి పరిసరాలు ఎలా ఉన్నాయి, అంతా బానే ఉందా, ఇలా ఎప్పుడైనా ఆలోచిస్తామా? తిన్న ప్రసాదాలంతా చెత్తంతా స్వామివారి పక్కనే పడేసి వచ్చేస్తూ ఉంటాం. అలాంటిది మనం స్వామివారి కష్టాల గురించి ఆలోచించే అంత బుర్ర పెట్టగలమా? ఇవన్నీ కూడా హిందువులు ఆలోచించుకోవాలి. మన ఆలయాలకి మనం ఏం చేస్తున్నామనే కాదు, ఏం చేయకూడదో తెలుసుకోవాలి. అలానే ఎవరెవరు ఎలా నాశనం చేస్తున్నారో, వాటి నుంచి ఆలయాలని ఎలా కాపాడుకోవాలో ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయని ప్రతి హిందువు, ఆలయాలకి వెళ్ళే ప్రతి హిందువు అనుకోవాలి. ఇదే నా విన్నపం. మరి ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.